కేవలం ఒక్క వ్యక్తి వల్లనే సంఘం అనేక ఒడిదుడుకులకు లోనవడం సంఘాల చరిత్రలో ఎన్నడూ చూడలేదని ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్ సంఘం రాష్ట్ర కార్యదర్శి జి ఆస్కర్ రావు అన్నారు. కాకినాడలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాజన సభ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీకాంతరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆస్కర్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్ సంఘాన్ని బలోపేతం చేసేందుకు జిల్లా వారీగా పర్యటించడం జరుగుతుందని, సంఘం పేరు చెప్పుకుని సంఘాన్ని రెండుగా చీల్చి ప్రభుత్వ ఉద్యోగులను అయోమయంకు గురిచేస్తున్న సంఘం పూర్వపు అధ్యక్షులు కె సూర్యనారాయణ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. త్వరలోనే విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దమ్ముంటే సంఘం పేరు చెప్పుకుని తిరుగుతున్న సూర్యనారాయణ సంఘం ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో ఉద్యోగోపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం సాగించడం, ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలో సంఘ ఆఫీసర్ బ్యారెళ్ల సర్టిఫికెట్ల విషయంలో 100% పారదర్శకతను పాటిస్తూ సాధారణ బదిలీలలో సాధారణ సభ్యులకు కూడా అవకాశాలు మెరుగుపరచడం వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం జిల్లా అధ్యక్షులుగా మసకపల్లి శ్రీరంగనాయకులు, జిల్లా సెక్రటరీగా ఎంవివి సత్యనారాయణ ఎన్నికయ్యారు. అలాగే జిల్లా కార్యవర్గంలో పప్పు సుబ్బారాయుడు, నక్క ఆదిలక్ష్మి, బ్రహ్మేంద్ర కుమార్, నాగలక్ష్మి, గిడుగు సరభరాజు, రాజేష్, శ్రీనివాస్, భరతరాజు, సూర్య సత్యప్రభ, కె బాలాజీ, నాగమణి, కిరణ్, ఈశ్వరరావులు ఎంపికయ్యారు. కాకినాడ టౌన్ అధ్యక్షురాలుగా విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డాక్టర్ వీరయ్యను రాష్ట్ర సభ్యులుగా ప్రకటించారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏది ఏమైనా ఈరోజు ముఖ్యంగా సమావేశం ఏంటంటే, సూర్యనారాయణని మేము గత 2 నెలల క్రితం విజయవాడలో ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం పెట్టి, ఆ సమావేశానికి ముందు మా స్టేట్ బాడీ తీర్మానం చేస్తూ ఆయన్ని బహిష్కరించడం జరిగింది. ఆ సమావేశం ద్వారా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆస్కార్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక టీంతో మేము బయలుదేరి గత 2 నెలలుగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ ఒక 15 డిపార్ట్మెంట్లకి బదిలీలను కేటాయించింది. అంటే మెయిన్లీ సంక్షేమ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కాకుండా సావనీర్ ఫంక్షన్స్ చేసే డిపార్ట్మెంట్స్కి చేయడం వల్ల కొంత ఈ బదిలీల్లో బాగా క్రేజ్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే, మా గుర్తింపు పొందిన సంఘాలకి, ఆఫీస్ బేరర్లకి మేము ఇచ్చే సర్టిఫికేట్లకి వ్యాలిడిటీ ఉంటుంది. మా ఆఫీస్ బేరర్లకి 9 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేసే ప్రాంతంలో ఒకే చోట ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని సూర్యనారాయణ అతనికి లేని ఏపీజీఏ సంఘాన్ని అతనికి ఉన్నట్టు, అతని చుట్టూనే అంతమంది ఉన్నట్టు దొడ్డిదారిన బైలాస్కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తెలియకుండా వేసిన జిల్లా బాడీల్లో ప్రెసిడెంట్, సెక్రటరీ అనే 2 వేసుకుని వాళ్ళతో సర్టిఫికెట్లు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో చాంద్ భాష అనే వ్యక్తి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మేమందరం కలిసి ఉన్నప్పుడే అతని మీద క్రిమినల్ కేసులు, ఏసీబీ కేసులు, ఈ సర్టిఫికెట్లు అమ్ముకున్నారనే కేసులు ఉన్నాయి. దానికి సురేష్ కుమార్ గారు ఐఏఎస్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారు. ఆ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా కేఆర్ సూర్యనారాయణ 5 నెలలు ఉద్యోగాన్ని, సంఘాన్ని, మొత్తం విజయవాడని వదిలేసి పారిపోయి వెళ్ళిన సంగతి. మానవీయ పరిస్థితుల్లో అత్యంత దారుణంగా నువ్వు సంఘ కార్యాలయం నుంచి ఆ రోజు ప్రవర్తించిన తీరు ఈ రోజున యావత్ సమాజానికి సమావేశం అయిపోయిన తర్వాత నా సభ్యులందరికీ వీడియో క్లిప్పింగ్లు చూపించి న్యాయాన్ని అడుగుతా, ప్రతి జిల్లాకు తిరుగుతూ న్యాయాన్ని అడుగుతా, ఈ సంఘాన్ని ఎవరు రక్షిస్తారో అడుగుతా. ఈవేళ మెజారిటీ ఉంటేనే నేను కొనసాగుతాను, మెజారిటీ లేకపోతే కొనసాగను. నీవు కూడా ఓపెన్గా రమ్మని అడుగుతా ఉన్నా. నిన్ను నమ్మి ఏ కార్యవర్గం వేసుకున్నా కంటిన్యూ అవునా ఉండే, కట్ చేయడానికి లేదు. నిన్ను నమ్మి జిల్లాల్లో ఏ కార్యవర్గం వేసుకున్నా సర్లే ఆయనే చూసుకుంటున్నాడు కదా అని ఊరుకుంటే, ఈవేళ అనైతికంగా ఆ రోజు ఇచ్చిన కార్యవర్గ సభ్యుని కూడా జిల్లా అధ్యక్షుడిగానో కార్యదర్శిగానో ప్రకటిస్తావు, రాష్ట్ర కార్యదర్శులుగా అధ్యక్షులుగా ప్రకటించుకుంటావు, ఉపాధ్యక్షులుగా ప్రకటించేస్తావు. వాళ్ళతోనే రాత్రి మీద సంతకాలు తీసుకుని నా మీద నువ్వు జీఏడీకి ఇస్తావా? నీకు దమ్ముంటే, నీకు సిగ్గు లజ్జ ఉంటే ఈవేళ ఓపెన్గా గోదాలోకి రా, ప్రజాక్షేత్రంలోకి రా, ఉద్యోగ క్షేత్రంలోకి రా. ఎవరికి ఎటువంటి పేరుందో తెలుసుకో. క్రిమినల్ చరిత్ర లేదు నాకు. నీలాగా ఉద్యోగాలు ఎగ్గొట్టి 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం ఎగ్గొట్టి ఉద్యోగం అంటే తెలియకుండా నగర ప్రాంతాల్లో పనిచేయలేదు మేము. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో రక్తాలకి శ్రమించి ప్రజలకు సేవ చేసి వచ్చినటువంటి సేవా తత్పర డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము మేము. మమ్మల్ని అన్యాక్రాంతంగా అమానుషంగా ఈ సంఘానికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తావా? అందుకనే నిన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పర్యటన చేసిన అనంతరం విజయవాడలో 5,000 మంది సభ్యులకు తక్కువ కాకుండా సభ పెడతాం. ఆ సభలో నీ భాగవతం ఏంటో తేలుస్తామని చెప్పి ఇవాళ హెచ్చరిస్తాం.